బాలకృష్ణ నెక్స్ట్ ఫిల్మ్ ని బాబీ డైరెక్షన్ లో చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టు కూడా చాలా విభిన్నమైన యాక్షన్, ఎమోషన్ తో పాటు సోషల్ మెసేజ్ ను టచ్ చేయబోతున్నట్లు సమాచారం. ఈ మూవీని నిర్మాత నాగవంశీ, సితార్ ఎంటర్టైన్మెంట్స్ అండ్ ఫార్చ్యూన్, త్రివిక్రమ్ 4 సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రొడక్షన్ టీమ్ తోనే మేకర్స్ ఈ సినిమాపై బజ్ ని క్రియేట్ చేశారు. అంతేకాకుండా ఈ ప్రాజెక్ట్ లో మరో ముఖ్యమైన పాత్ర కోసం ఒక యంగ్ హీరో కూడా నటిస్తున్నాడు. మన తెలుగు వాళ్ళకి సీతారాముడిగా ఎంతో సుపరిచితులైన మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ను రంగంలోకి దింపుతున్నాడు బాబీ. అలాగే ఈ సినిమాలో భగవంత్ కేసరిలో మాదిరిగా విజీ పఫా లాంటి క్యారెక్టర్ ఒకటి డిజైన్ చేశారట బాబీ. అంతేకాదు ఈ సినిమాకు ఆ పాత్ర ఎంతో కీలకంగా ఉండబోతుందట. ఇప్పుడు ఆ క్యారెక్టర్ కోసం తెలుగు బ్యూటీని రంగంలోకి దింపుతున్నారట మేకర్స్. అందుకు సమ్మతమే బ్యూటీ చాందిని చౌదరిని నటింపజేసేందుకు చర్చలు జరిగినట్లు సమాచారం. అయితే ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న లీక్ ప్రకారం ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ కి జోడీగా చాందిని కనిపించబోతుందట. త్వరలో ఇదే విషయంపై మేకర్స్ క్లారిటీ ఇవ్వనున్నారు. బాలయ్య వంటి స్టార్ హీరో సినిమాలో అవకాశం వచ్చిందంటూ చాందిని తన సన్నిహితుల దగ్గర ప్రస్తావించినట్లు టాక్ వినిపిస్తుంది. కలర్ ఫోటో మూవీతో ఆడియన్స్ కి దగ్గరైన ఈ తెలుగు అందం వరుస సినిమాలతో దూసుకెళ్తుంది. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో బాలయ్య ఇటీవల వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ అందించడం వల్ల ఆయన తాజా సినిమాపై అటు నందమూరి అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాల్లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. ఎన్బికే 109 చిత్ర యూనిట్ ఎలాంటి హడావిడి లేకుండానే శరవేగంగా షూటింగ్ ని పూర్తి చేయడంపై దృష్టి పెట్టింది. నిజానికి ఈ సినిమా షూటింగ్ ఎంతవరకు వచ్చింది, ఎక్కడ జరుగుతుంది అనే వివరాలేవీ బయటకు రాకుండా చిత్ర బృందం జాగ్రత్త పడడంతో ఈ సినిమా విడుదల తేదీపై కూడా ఇప్పటి వరకు ఎవరు ఒక అంచనాకి రాలేకపోయారు. జూలై 3 లేదా 4 వారంలో విడుదల చేసే అవకాశం ఉందని పుకార్లు షికారు చేసినా అవేవీ నిజం కాలేదు. ఓవైపు జూలై 19 లేదా 26 తేదీలో బాలయ్య 109వ చిత్రం విడుదలవుతుందని అంటున్నారు. మరోవైపు ఈ యాక్షన్ ఎంటర్టైనర్ దసరా సీజన్లు అక్టోబర్ 4న విడుదలవుతుందని కూడా అంటున్నారు. బాలకృష్ణతో పాటు ఊర్వశి రౌటేలా, బాబీ డియోల్, మరో ముఖ్య పాత్రలో దుల్కర్ సల్మాన్ వంటి ప్రతిభావంతులైన నటీనటులు ఈ సినిమాలో కనిపిస్తారని తెలుస్తుంది. ఈ చిత్రం కథ ఎవరు ఊహించని విధంగా ఉంటుందని అంటున్నారు. బాలకృష్ణ నుంచి ఆశించే మాస్ ఎలిమెంట్స్ ఉంటూనే ఒక కొత్త కథాంశం ఉంటుందట. ఎన్బికే 109 పీరియాడికల్ బ్యాక్డ్రాప్ లో తెరకెక్కుతుందని టాక్. గతేడాది దసరాకి బాలకృష్ణ భగవంత్ కేసరి సినిమాని రిలీజ్ చేసి హిట్ అందుకున్నారు. మరి ఎన్బికే 109 కూడా దసరా పండుగ సందర్భంగా విడుదలైతే బాలయ్య మరో హిట్ కొట్టడం ఖాయమని అభిమానులు అంటున్నారు. బాలయ్య సినిమాను జూలైలో రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు మేకర్స్. సితార్ ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో ఫీమేల్ లీడ్ గా శ్రద్ధ శ్రీనాథ్ నటిస్తుంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ శివరాత్రికి రిలీజ్ చేస్తారని టాక్. ఎన్బికే 109 సినిమాలో యానిమల్ విలన్ బాబీ డియోల్ విలన్ గా నటిస్తున్నారన్న విషయం తెలిసిందే. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కన ఉన్న గంట సింబల్ ని గట్టిగా కొట్టండి.